ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ ఉదయకాలపు శుభావందనాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యం వైపు మళ్లించవలసిందిగా కోరుచున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వాక్య భాగము. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. మరొక మారి వాక్యమును చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు ఈ ఆత్మ స్వభావాన్ని గురించి తెలియపరచక మునుపు శరీర మనస్సుల గురించి, శరీర స్వభావాన్ని గురించి కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఈ రోమపత్రిక 8వ అధ్యాయము శరీర స్వభావం ఎలా ఉంటుందో, ఆత్మీయ స్వభావం ఎలా ఉంటుందో తెలియపరుస్తూ వచ్చారు. శరీర స్వభావం కలిగిన వారు, శరీరం మీద ఆలోచన కలిగిన వారు, ఆశలు కలిగిన వారు, వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి నడక, వారి విధానాలు, వారి భక్తి ఎలా ఉంటుందో తెలియపరుస్తూ దేవుని ఆత్మతో నింపబడిన వారు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు, ఆత్మ స్వభావం కలిగిన వారు ఎలా నడుచుకుంటారో కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది దేవుని ఆత్మతో నింపబడడం, దేవుని శక్తిని మనం పొందుకోవడము, మనం మరింత దేవునికి సమీపంగా రావడం. నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ఈ ఆత్మ స్వభావానికి శరీర స్వభావానికి ఎన్నో వ్యత్యాసాలు ఈ రోమపత్రిక 8వ అధ్యాయంలో మనకు కనపడతా ఉన్నాయి. శరీర స్వభావం కలిగిన వారు, శరీర స్వభావ ఆలోచన కలిగిన వారు భౌతికపరమైన వాటి మీదనే మనసు ఉంచుతారు. భౌతిక సంబంధమైన వాటి వైపు, శరీర కోరికల వైపు ఆలోచన కలిగి ఉంటారు. అయితే ఆత్మ స్వభావం కలిగిన వారు, దేవుని ఆత్మతో నింపబడిన వారు, దేవుని ఏ విధంగా మహింపరచాలి, దేవుని ఏ విధంగా సంతోషపరచాలి, దేవునికి ఏ విధంగా ఘనత తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆత్మ ఫలమేమనగా అనే మాటను మనం గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం నుంచి మనం చదువుతూ ఉంటాం. పౌలు గారు ఒక క్రైస్తవ జీవిత విధానాన్ని, క్రిస్టియన్ క్యారెక్టర్స్ ఎలా ఉండాలనేది, క్రీస్తు యేసు కలిగిన స్వభావము, ప్రభువైన యేసు క్రీస్తు వారి సుగుణాలను, ఆయన స్వభావాన్ని, ఆయన గుణ లక్షణాలను, ఆత్మీయ స్వభావాన్ని అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం ద్వారా మాట్లాడుతున్న ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, వీటన్నింటి గురించి మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మతో నింపబడిన వారు, దేవుని సుగుణాలు కలిగిన వారు, దేవునికి చెందిన వారు ఆత్మ ఫలమును ఫలించేవారుగా ఉంటారు. దేవుని స్వభావం కలిగిన వారు ఈ శరీర కార్యాలను, శరీర క్రియలను విసర్జించేవారుగా ఉంటారు. నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటే కాదండి, నేను క్రైస్తవుని లోకంలో చెప్పుకుంటే కాదు. నేటి దినాలు చాలామంది మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు, కానీ క్రిస్టియన్స్కి జీవించడానికి ఇష్టపడలేదు. దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నారు, కానీ దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణాలు ఒక్కడ కూడా వాళ్ళలో ఉండట్లేదు. చాలా విచారకరం. నేను చెప్పుకుంటా పోతే చాలా విచారకరంగా ఉంటుంది. దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? మనం క్రైస్తవుని ఇతరులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ నడక, నీ ప్రవర్తన, నీ మాట, నీ భక్తి, నువ్వు నడుచుకునే తీరు, నీ విధానము అంతా కూడా నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా లేకపోతే అపవాది బిడ్డగా ఉన్నావా అని చాలా క్లారిటీగా నీ ప్రవర్తనే ఇతరులకు ఒక మాదిరికరంగా తెలియపరుస్తూ ఉంటుంది. చూడండి, మనం దేవుని ఆత్మతో నింపబడిన వారు ఈ శరీర క్రియలను, శరీర కార్యాలను విసర్జించేవారుగా ఉంటారు, వాటికి దూరంగా పారిపోతూ ఉంటారు. దేవుని ఆత్మతో నింపబడిన వారు దేవుని విధంగా సంతోషపరచాలి, ఎంతగా నేను ప్రార్థించాలి, దేవునితో ఎలా మాట్లాడాలి, దేవుని ఎంతగా స్తుతించాలి, ఆయన వాక్యాన్ని ఏ విధంగా ప్రకటించాలి, ఈ ఆలోచనలు ఉంటాయి. కానీ భౌతిక సంబంధంగా లేకపోతే శరీర సంబంధంగా ఏలోక సంబంధమైన ఆలోచనలు ఉండవని జ్ఞాపకం చేస్తుంది. దేవుని ఆత్మతో నింపడం అంటే ఎగరడం, గంతులు వేయడం కాదు. మాకు దేవుని ఆత్మ వచ్చింది, దేవుని శక్తి వచ్చిందని ఎగరడం, గంతులు వేస్తారంట. అది కాదండి. దేవుని ఆత్మతో నింపబడినా కూడా మన శరీరం మన ఆధీనంలో ఉంటుంది. దేవుని ఆత్మతో నింపబడి పిచ్చి పిచ్చి గంతులు వేయడం కాదు. దేవుని ఆత్మతో నింపడం అంటే దేవుని ఆత్మతో నింపడినప్పుడు, దేవుని శక్తి మనం నింపడినప్పుడు మన మనస్సు, మన ఆలోచన అవన్నీ కూడా దేవుని స్వాధీనంలోకి వెళ్తూ ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, పౌలు గారు మాట్లాడుతున్న మాటలు రోమపత్రికలోనే అనేక సందర్భాల్లో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆత్మానుసారుడు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారుడు, దేవుని ఆత్మతో నింపబడిన వారు దేవునికి ఇష్టమైన కార్యాల వైపు పరిగెడుతూ ఉంటారు. దేవుని ఆత్మతో నింపబడిన వారు దేవునికి ఏదైతే ప్రీతికరం ఉంటుందో, దేవునికి ఏదైతే దేవుని చిత్తమై ఉంటుందో, ఆయన నామానికి ఏదైతే మహిమకరం ఉంటుందో వాటి వైపు పరుగుపెడతారని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు.
చూడండి, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, నేను దేవుని బిడ్డని చెప్పుకుంటే కాదు, మందిరానికి వెళ్తుంటే చెప్పుకుంటే కాదు, నేను ఎంత భక్తి చేస్తానని చెప్పుకుంటే కాదు, ఎన్ని కానుకలు ఇస్తానని చెప్పుకుంటే కాదు, దేవుని ఆత్మతో నింపబడిన వారు, దేవుని ఆత్మతో నింపబడిన వారి ప్రార్థన వేరే ఉంటుంది, దేవుని ఆత్మతో నింపబడిన వారి స్వభావాలు వేరే ఉంటాయి, దేవుని ఆత్మతో నింపబడిన వారి మాట తీరు వేరే ఉంటుంది, దేవుని ఆత్మతో నింపబడిన వారి తగ్గింపు, ఆ వినయం, ఆ విధేయత చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేవుని ఆత్మతో నింపబడిన వారు నటించలేరు, దేవుని ఆత్మతో నింపబడిన వారు నటన జీవితాన్ని కొనసాగించలేరు. దేవుని ఆత్మతో నింపబడిన వారు ఈ లోకంలో ఒక వెలుగుగా ప్రజ్వలింపజేస్తారు, ఒక వెలుగుగా ఉంటారు, ఒక మాదిరికరులుగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. దేవుని ఆత్మతో నింపబడుతున్నావా, డెవిల్ స్పిరిట్స్తో నింపబడుతున్నావా? నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులు డెవిల్ స్పిరిట్స్తో నింపబడుతున్నారు, దెయ్యపాత్మతో నింపబడుతున్నారు. ఏది దేవుని ఆత్మో ఏది దెయ్యపాత్మ కూడా తెలియని అజ్ఞాన దిశలో లోకములో పడిపోయిన వారుగా ఉన్నారు. పౌలు గారు మాట్లాడుతున్న మాటలు చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల, మనలో దేవుని ఆత్మ నివసించాలి, దేవుని ఆత్మతో మనం నింపబడాలి. ఎప్పుడు ఎలా సాధ్యమవుతుంది? మనం అధిక సమయం దేవునికి కేటాయించడం, మన పాప స్థితి పూర్తిగా పతనమైనప్పుడు, మనము పాపంలో చచ్చిన వారంగా ఉండగా యేసు ప్రభు మనల్ని ఎట్ల విధంగా రక్షించి తన స్వభావాన్ని మనకు అనుగ్రహించి తన రక్తంతో మనను కొని మనల్ని ప్రత్యేకించుకుని తన సొత్తుగా ఎంత మార్చుకున్నారు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారంటే, వాళ్ళ సొగనాలు, వాళ్ళ ఆలోచనలు, అయ్యో నేను ఒక తప్పు చేస్తే, ఒక పాపం చేస్తే నా దేవునికి ఎంతో అవమానం, నా దేవుడు ఎంతో దుఃఖపడతాడు, నా దేవుడు ఎంతో గాయపడతాడు, నా దేవునికి ఎంతో అవమానకరము, నా దేవుడిని దుఃఖపరచలేను అని అనేక మార్లు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా తొందరపడి తప్పులు చేయరండి, ఎక్కడ కూడా దారి తప్పోరు, చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే 3వ వచనం చదువుతూ ఉంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని. ధర్మశాస్త్రం నెరవేర్చేవారుగా ఉంటారు. దేవుని ఆత్మతో నింపబడిన వారు ధర్మశాస్త్రానికి లోబడతారు. దేవుని ఆత్మతో నింపబడిన వారు ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తారు. దేవుని సుగుణాలు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా నెరవేర్చిన వారు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే సంపూర్తిగా నెరవేర్చిన వారు. అనేక మంది భక్తులు యేసు ప్రభు దగ్గర కూడా వచ్చారు, మాకు ధర్మశాస్త్రం తెలుసు, మాకు చాలా బాగా తెలుసు, మా చిన్నప్పటి నుంచి మేము అనుసరిస్తున్నాము, మాకు పూర్తిగా తెలుసు అంటూ ఉంటారు. కానీ పరిపూర్ణమైన అవగాహన లేకుండా అజ్ఞానులుగా ఉంటున్న వారు ఎందరో ఉన్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము దేవుని ఆత్మతో నింపబడుతున్నామా, దేవుని శక్తితో నింపబడుతున్నామా, దేవుని తగినట్టు జీవిస్తున్నామా, ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నామా, ఆయన మాటకు లోబడి జీవిస్తున్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశ్రమ చేసుకుందాం. ఒకవేళ మనం దేవునికి దూరస్తులుగా ఉంటే, ఒకవేళ మన దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే, ఇంకా శరీర స్వభావం కలిగి ఇంకా శరీర కోరికల వైపే, శరీర క్రియల వైపే పరిగెడతా ఉంటే, ఇవి రెండు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచనేరు, ఆత్మ స్వభావం కలిగిన వారే వారిని బట్టి దేవుడు సంతోషించే వారుగా ఉంటారు. ఆత్మ ఫలాలు మనం ఫలించాలి. మనం చూచిన వారికి ఈ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనము, సాత్వికము, ఆశయ నిగ్రహం, విశ్వాసం, ఇవన్నీ కూడా ఆ సుగుణాలు కనపడాలి. దేవుని ఆత్మతో నింపబడిన వారే ఆ సుగుణాలు లోకంలో ప్రదర్శించగలరు. అందరికీ సాధ్యం కాదండి. చర్చికి వెళ్తున్నాం కదా అనుకుంటే సరిపోదు. ప్రతిరోజు కూడా మన ఇంట్లో అనేక ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాం, అనేక మనకి ఇష్టమైన కుటుంబీకులు అందరూ ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యాన్ని మనం హృదయంలో ప్రతిదినం ధ్యానించాలంటే వేకులు లేవగానే ఆత్మ ఫలాలు ఒక ఇంట్లో ఒక మూలను పెట్టుకొని లేచిన వెంటనే నేను ఈ ఆత్మ ఫలం ప్రకారం జీవిస్తున్నానా, ప్రేమ నాలో ఉందా, దేవుని ప్రేమ నాలో ఉందా, ఆయన సాత్వికం నాలో ఉందా, ఆయన దయాలత్వం నాలో ఉందా, ఆయన మంచితనం నాలో ఉందా, ఇవన్నీ కూడా ఆయన సుగుణాలు, ఆయన దీర్ఘశాంతము, ఆయన దయాలత్వం, ఆయన మంచితనము, ఆయన చూపించిన గుణగణాలన్నీ కూడా నాలో ఉన్నాయా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందు కొనసాగినప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా దినదినం ఎదుగుతూ ఉంటుంది. మనం ఎంత సంపాదించాము, లోకంలో ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించామనేది ముఖ్యం కాదండి. దేవుని ఆత్మతో నింపబడిన మనము ఈ లోకంలో ఎంత ప్రత్యేకంగా జీవిస్తున్నాం అనేది ముఖ్యం. ఎలా జీవిస్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ ఉదయకాలంలో ఇంకా దేవుని నువ్వు దుఃఖపరుస్తూ ఉంటే, ఇంకా శరీర కోరికల వైపు, శరీర క్రియల వైపు పరుగులెడతా ఉంటే, ఏదైనా మనకు తీర్మానం చేసుకో, ఇక నుంచి నేను దేవుని కొరకు జీవిస్తాను, ఆయన సుగుణాలు ధరించి ఆయన కొరకు నేను ప్రత్యేకంగా ఉంటానని నువ్వు తీర్మానం చేసుకుని ముందు కొనసాగలిగినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదించి నూతన సృష్టిగా మార్చి, దేవుని ఆత్మతో నింపబడిన మనము అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయగలిగిన వారిగా దేవుడు మారుస్తాడు. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, దేవుని శక్తితో, దేవుని ఆత్మతో మనం నింపబడిపోతే మన అపవాదికి దాసులు అయిపోతాం, లోకానికి దాసులు అయిపోతాం, ఈ శరీరానికి దాసులు అయిపోతాం, దేవునికి ఎంతో దూరస్తం అయిపోతాం. అది దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు తన ఆత్మను మనందరికి ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. దేవుని ఆత్మతో మనం నింపబడాలని ఆశపడతా ఉన్నాడు. మనము ఆయనతో సమయం గడిపే వారంగా ఉన్నాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంలో మీ పాదాల దగ్గరకు వస్తున్నాం నైనా. మీరు దయతో మమ్మల్ని కనికరించి ఈ ప్రత్యేకమైన దినాన్ని మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు నాయన. ఎందరో గనులు, పరిశుద్ధులు, నీతిమంతులు, యోగ్యులైన వారు రాలిపోయారు. మేము ఏమాత్రం యోగ్యత లేని వారము మీ కృపను బట్టే సజీవులుగా ఉన్నాం. మిమ్మల్ని ఎంతగానో మహింపరుస్తున్నాం నాయన. మీరే ఆధారం, మీరే ఆశ్రయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడంటుంది మీరు వాక్యం తెలియపరుస్తూ ఉన్నారు. మేము మీకు చెందిన వారముగా ఉండాలంటే మీ సుగుణాలు మేము ధరించుకొని ఉండాలి. నేను మీ బిడ్డలుగా పిలువబడాలంటే మీ ఆత్మతో నింపబడాలి నాయన. గలతీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడిన రీతిగా నాయన ఆ క్రిస్టియన్ క్యారెక్టర్ నాయన, క్రైస్తవ గుణగణాలను, క్రీస్తు పోలిన గుణగణాలను, నేను క్రీస్తు తెలియపరిచిన గుణగణాలను మేము ధరించుకుని ఉండాలని మీరు మాట్లాడుతున్నారు. నేను అలాంటి స్వభావం అలా లేకపోతే ఇక నుంచి ఆయన ఆ రీతిగా జీవించడానికి సహాయం చేయండి. ఉదయకాలం ఉన్న ఆయా దేశాలు, ఆయా ప్రాంతాల వారి గృహాల్లో కూడుకొని మీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలందరూ నాయన మీకు లోబడలాగున, మీ వైపు తిరుగులాగున, మీ చిత్తానికి లోబడలాగున, మీలో నిలిచి ఫలించలాగున కృపను అనుగ్రహించమని. ఏ దినమంతే మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత, మీ కృపాక్షేములు మాతో ఉంచమని. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, వారి విశ్వాసాన్ని బట్టి దయతో కనికరించిన ఆయన. ఒకవేళ చేసిన పాపం బట్టి, పొరపాటును బట్టి బలహీనతలుగా ఉంటే ఆ నాయన చేసిన ప్రతి పాపను, అపరాధం దయతో క్షమించి నేను మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి నేను మీ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలమును, సామర్థ్యమును దయచేయమని, మీ కృపతో మమ్మల్ని నింపమని, మీ సన్నిధిని, మీ ప్రసన్నతను మాతో ఉంచమని యేసు పరిశుద్ధమైన ఘనమైన శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.